అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త సంవత్సరంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల ఆశ అంశంపై అయితే తాజాగా వివరాలు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఆశలైతే పెట్టుకున్నాయి. 2025లో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా అనే దానిపై అయితే ఉద్యోగ వర్గాల్లో అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా అప్డేట్లు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 25,200 కోట్ల బకాయిలను చెల్లించడానికి సిద్ధమవుతోంది. ఈ చెల్లింపులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ఉద్యోగ వర్గాలకు 2025 సంవత్సరం చాలా కీలకం కానుంది. కొత్త డిఏలు, 12 పీఆర్సీలపై నిర్ణయాలు, కొత్త బడ్జెట్ త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అవి ప్రాథమిక దశలో ఉన్నాయి. బడ్జెట్‌లో వాటికి నిధులైతే కేటాయించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఇతర బకాయిలు 2024 మార్చి నుంచి పేరుకొనిపోయిన పీఎఫ్ లోన్లు, ఏపీ పీఎఫ్ క్లోజర్లు మరియు ఇతర బకాయిలు దాదాపుగా 2,500 కోట్ల పైగా ఉన్నాయి. అంతా అనుకూలంగా ఉంటే మార్చి 2025 నుంచి బకాయిల చెల్లింపులు ప్రారంభమవుతాయి. బిల్లుల సమర్పణ తేదీ ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరుగుతాయి. అదేవిధంగా ఎస్ఎల్స్ బిల్లులు కూడా చెల్లించబడతాయి. డిఏ అరియర్స్ బిల్లుల చెల్లింపులు ఇంకా స్పష్టత రాలేదు. 11వ పీఆర్సీ బకాయిలు ఉద్యోగుల పదవీ విరమణ చేసిన తర్వాత ఇస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ వాటిని ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కనీసం 11వ పీఆర్సీ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి, పెన్షనర్కు ఎంత వస్తాయనే లెక్కలు కూడా ఇంకా తేల్చలేదు. ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ కలుపుకుంటే దాదాపుగా 25,200 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడి బకాయిలను రీషెడ్యూల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇతర సమస్యలు మరియు డిమాండ్లు 2022 పీఆర్సీ జీతంలో కొత్త పీఆర్సీ సమయంలో మినహాయించిన పీఎఫ్, ఏపీజీఎల్ఐలో జమ చేయాల్సిన సొమ్ము గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. 11వ పీఆర్సీకి ఇంకా చైర్మన్‌ను నియమించలేదు. ఉద్యోగుల డిసెంబర్ జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు ఈరోజు సాయంత్రం లోపల వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్బీఐలో స్టేట్ అకౌంట్ నిధులు సర్దుబాటయ్యాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయని ఎస్ఈఈఆర్టీ డైరెక్టర్ గారు తెలిపారు. బదిలీల చట్టం, రెగ్యులరైజేషన్ మరియు 117 జీవో ఈ వారంలో తుది డ్రాఫ్ట్ దశకైతే రావచ్చు. టీచర్స్ అటెండెన్స్ యాప్లో 2025 సెలవులకు సంబంధించిన అప్డేట్లలో ఏమైనా తేడాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్యత, బలమైన ప్రభుత్వాలతో బేరసారాలు చేయడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అందరూ ఒకే మహా జేఏసీ గొడుగు కిందికి రావాలి. అప్పుడే వారి సమస్యలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోగలుగుతారని అయితే అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.